ఈడీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది చాలామంది మీద, వాళ్ళ మీద, లూకాస్ వైఫ్, ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ వాడుకొని ఇచ్చారు కాబట్టి కొడుకు మీద, తర్వాత ఈ నేలా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళ మీద, తర్వాత ఇక్కడ ఫ్రైట్ ఎవరైతే హెల్ప్ చేశారో శ్రీకాంత్ వీళ్ళంతా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ కంప్లైంట్ మనం ఛార్జ్షీట్ అంటాం. ఓకే, దాంట్లో క్లియర్గా 11,000 కోట్ల జరిగినట్టు మెన్షన్ కూడా చేశారు. అవును సార్. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఈజ్ వాంటెడ్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం, హైదరాబాద్ పోలీస్ కూడా ఒక కేసు పెట్టారు. కానీ ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళు ఈ మధ్య ఆ కేసును క్లోజ్ చేశారు. దాన్ని ఈడీ కంటెస్ట్ చేస్తుంది. ఓకే, అక్కడ కోర్టులో. సో అప్పటి నుంచి ఈ లూకాస్ తంగ్మంగ్లియాన్ అనేవాడు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. 63 year old, ఒక కరాటే ఆడగలడు. ఒకప్పుడు ఒక న్యూస్ పేపర్లో పనిచేశాడు. తర్వాత అతను మయన్మార్ నుంచి వచ్చి ఉంటుంది అతని కుటుంబం, ప్లస్ మొత్తం ఫ్యామిలీ అంతా ఇందులో ఉంటుంది. కంపెనీస్ పెట్టి అండర్ ఇన్వాయిస్ చేసి స్మగుల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అరకనెక్ట్ చేసి ఈడీ కూడా తన ఛార్జ్షీట్తో ప్రాసిక్యూషన్లో లూకాస్ ఇస్ ద కింగ్ పిన్ ఆఫ్ ది హ్యూమన్ హెయిర్ స్మగ్లింగ్ రాకెట్ ఫ్రమ్ ఇండియా అని పేర్కొంది. స్టేట్మెంట్ మనం ఏదైతే చెప్పామో దాన్ని ప్రూవ్ చేస్తూ వచ్చింది.